నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ట్రంప్ టారిఫ్ల భారం, వచ్చే నెల అమెరికాకు మోదీ. పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచింది, నారా లోకేష్. బీజేపీలో రాక్షసులున్నారు, వెళ్ళకండి, ఎమ్మెల్యే రాజా సింగ్. తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి నియమించండి, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు రాంప్రసాద్ డిమాండ్. కడప జిల్లాలో జరిగిన 2 జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మంగళవారం జరిగిన పోలింగ్ లో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకోగా పోలీసుల పగడ్బందీ చర్యలతో ఎన్నిక ప్రశాంతంగా ముగిసిపోయింది. ఉద్రిక్త పరిస్థితుల మధ్య జరిగిన ఎన్నికల్లో పులివెందుల వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారు. సుమారు వారం రోజుల పాటు తనను గెలిపించాలని ఉధృతంగా ప్రచారం చేసిన హేమంత్ రెడ్డి పోలింగ్ రోజు కూడా ప్రచారం చేస్తూ ఓటు వేయడం మర్చిపోయారని చెబుతున్నారు. మంగళవారం ఉదయం పోలింగ్ మొదలైన వెంటనే ఓటు వేయాలని హేమంత్ రెడ్డి భావించారు. అయితే ఉదయం నుంచే ఓటింగ్ సందర్భంగా ఉద్రిక్తతలు చోటు చేసుకోవడం వల్ల ఆయన తన స్వగ్రామం తమలపల్లిలోనే ఉండిపోయారు. సాయంత్రం వరకు సమయం ఉన్నందున తీరిగ్గా ఓటు వేయొచ్చని అనుకున్నారట. సాయంత్రం గ్రామంలో మిగిలిపోయిన ఓటర్లను గుర్తించి పోలింగ్ కేంద్రానికి వెళ్లమని చెబుతూ తాను మాత్రం వెళ్లలేకపోయారని చెబుతున్నారు. ఓటర్లను పోలింగ్ కేంద్రానికి పంపే హడావిడిలో ఉండిపోయిన హేమంత్ రెడ్డి తాను ఓటు హక్కు వేయని విషయం గుర్తుకొచ్చి పోలింగ్ కేంద్రానికి రాగా అప్పటికే సమయం ముగిసిపోవడంతో ఆయన ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. భారతదేశంపై అమెరికా టారిఫ్ల భారం వేస్తున్న వేళ ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో మోదీ అమెరికాకు వెళ్లేందుకు సిద్ధమైనట్లు సమాచారం. అమెరికా పర్యటనలో భాగంగా ఆయన ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో సమావేశం కానున్నట్లు పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి. మోదీ పర్యటన నేపథ్యంలో అమెరికా భారత్ మధ్య నడుస్తున్న కోల్డ్ వార్ కు బ్రేక్ పడే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. తెలంగాణ బీజేపీలో రాక్షసులున్నారని, ఆ పార్టీలో చేరవద్దని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ వ్యాఖ్యానించారు. బీజేపీలో చేరితే టికెట్ వస్తుందన్న గ్యారంటీ లేదని, ఒకవేళ చేరితే కుట్రలు కుతంత్రాలు తప్పనిసరిగా నేర్చుకోవాలని సూచించారు. బీజేపీలో చేరిక రోజు ఫస్ట్ సీటులో ఉన్నవారు తర్వాత చివరి సీటుకు పరిమితమవుతారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచిందంటూ రాష్ట్ర మంత్రి లోకేష్ పేర్కొన్నారు. 30 ఏళ్ల తర్వాత అక్కడి ప్రజలంతా నిర్భయంగా బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు. స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకున్న పులివెందుల ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. వైసీపీ మూర్ఖత్వానికి మరణం లేదని మరోసారి రుజువైందన్నారు. ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు నిర్వహించడం, భయపెట్టి ఏకగ్రీవం చేసుకోవడం కాదన్న విషయాన్ని వైసీపీ తెలుసుకోవాలని ఒక ప్రకటనలో సూచించారు. విశాఖపట్నం కేంద్రంగా కొత్తగా ఏర్పాటు చేసిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ కి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం రైల్వే స్టేషన్ వద్ద పార్టీ నాయకులు ప్రయాణికులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భీశెట్టి మాట్లాడుతూ రాష్ట్ర విభజన చట్టం షెడ్యూల్ 8లో రైల్వే జోన్ అంశం స్పష్టంగా ఉండి కూడా 11 సంవత్సరాల పాటు ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పక్కన పెట్టేసిందని, 2025 జనవరి 8వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొత్త రైల్వే జోన్ కి శంకుస్థాపన చేసి 8 నెలలు దాటుతున్నా నేటికి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయలేదని, అక్టోబర్ 2 గాంధీ జయంతి నుండి దక్షిణ కోస్తా రైల్వే జోన్ స్వతంత్రంగా పనిచేసేలాగా కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని భీశెట్టి తెలిపారు. క్లియర్ గా ప్రస్తావించబడినటువంటి గొప్ప అంశం విశాఖ రైల్వే జోన్. ఇది షెడ్యూల్ 8లో ఉన్నప్పటికీ కూడా గడిచిన 11 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం దీన్ని తప్పుదో పట్టించింది. అయినప్పటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2025 జనవరి 8వ తారీఖున మరి దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఒకదాన్ని ప్రకటించి శంకుస్థాపన చేశారు. ఈ శంకుస్థాపన చేసిన తర్వాత కొత్త జోన్గా విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, గుంతకల్ ఈ 4 డివిజన్లు కలిపి ఒక జోన్ కింద వారు ప్రకటించారు. ప్రకటించి 8 నెలలు అయినప్పటికీ కూడా ఈ రోజుకొచ్చి కూడా నోటిఫికేషన్ జారీ చేయలేదు. నోటిఫికేషన్ జారీ చేయకుండా ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వంలో భూమి ఇవ్వలేదన్నారు, రూములు లేవన్నారు. ఈరోజు అన్నీ ఉన్నాయి,
భూములు ఇచ్చారు, కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కల్పించారు, ఎంపీలందరూ ఇల్లు కలుస్తున్నారు, అయినా నోటిఫికేషన్ ఇవ్వాల. నోటిఫికేషన్ ఇవ్వకపోతే రాజ్యం లేని రాజులు ప్రకటించినట్టు డిఆర్ఎం అని, జిఎం అని ఇతర అధికారులను నియమించారు. దీనివల్ల ఏం ప్రయోజనం లేదు. మరి మీరు ఇప్పటికైనా సరే అక్టోబర్ 2 గాంధీ జయంతి నాటికైనా సరే కేంద్ర ప్రభుత్వం వెంటనే గెజెట్ నోటిఫికేషన్ జారీ చేయాలని చెప్పి లోక్సత్తా పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా వెనకబడింది, అభివృద్ధిలో కుంటుపడింది. రైల్వే జోన్ లేకపోవడం వల్ల ఇటు మా పార్లమెంటు సభ్యులంతా ఇల్లు కలుస్తున్నారు, ముఖ్యమంత్రి శ్రద్ధ చెప్పి పెట్టారు, కానీ రైల్వే ఉద్యోగులంతా గందరగోళంలో ఉన్నారు. వాళ్ళు బదిలీలు ఎక్కడ పెట్టుకోవాలి, ఏ స్థలంలో వాళ్ళు పనిచేయాలి అసలు. ఈ నెల 16 నుంచి 20 వరకు శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్లు దివ్య ఆశీస్సులతో త్రైత సిద్ధాంతం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు ప్రతి ఒక్కరూ కూడా ఆహ్వానితులేనని ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞానవేదిక జిల్లా శాఖ అధ్యక్షుడు వి శంకర్రావు అన్నారు. బుధవారం గురజాడ కళాభారతి కార్యాలయంలో ఉత్సవాలకు సంబంధించి ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు. ఈ మేరకు సమితి అధ్యక్షుడు శంకర్రావు మాట్లాడుతూ ప్రతి ఏటా ఈ ఉత్సవాలను జిల్లా కేంద్ర గ్రంథాలయం గురజాడ కళాభారతి ఆడిటోరియంలోనే ఘనంగా నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగానే ఈ ఏడాది కూడా అక్కడే ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. పట్టణంలో 16వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు కూడా మేము చేయదలిచాము. దేవాది దేవుడైన శ్రీకృష్ణ పరమాత్మ అందించిన భగవద్గీత సారాంశం అనేది ప్రతి మనిషి తెలుసుకోవాలని, సమాజం భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన దాని ప్రకారం నడవాలని, అదే నిజమైన ఆధ్యాత్మికమని, ఆ ఆధ్యాత్మికాన్ని ప్రజలందరికీ కూడా చేరువ చేయాలనే ఒక ఉద్దేశంతోనే ఈ ప్రబోధ సేవా సమితి సంస్థ తరఫున ఈ కార్యక్రమాన్ని మేము ప్రతి ఏటా కూడా నిర్వహిస్తున్నాము. ఈ గురజాడ కళాభారతి గ్రౌండ్ నందు ఈ నెల 16వ తారీఖున పూజా కార్యక్రమాలతో ప్రారంభమై ఈ కార్యక్రమానికి విశేషమైన పూజలు అర్చనలు అన్ని కూడా మేము చేయదలిచాము. దీనికి అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా హాజరవుతారు. కాబట్టి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఆ రోజు కార్యక్రమంలో పాల్గొంటారని ఆశిస్తున్నాము. ఇక్కడ 5 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి 20వ తారీఖున పురవీధుల్లో శ్రీకృష్ణ పరమాత్మని పల్లకిపై ఊరేగింపు కార్యక్రమం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ రోజు ఆ కార్యక్రమంలో కూడా ప్రజలందరూ కూడా పాల్గొని ఆ దేవాది దేవుని యొక్క ఆశీస్సులు పొంది శ్రీకృష్ణ పరమాత్మ తెలిపిన ఆ జ్ఞానాన్ని తలలో నింపుకొని జన్మని చరితార్థం చేసుకుంటారు. రాహుల్ గాంధీని దేశ ప్రధానిగా చేయడమే లక్ష్యమని ఆల్ ఇండియా యువజన కాంగ్రెస్ కార్యదర్శి నాగమధు యాదవ్ స్పష్టం చేశారు. మంగళవారం కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన సన్మాన సభలో నాగమధు యాదవ్ మాట్లాడుతూ బాల్యం నుంచి కాంగ్రెస్ వాదినని, ఎన్ఎస్యుఐ విద్యార్థి విభాగంలో పనిచేశానని, జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశానని చెప్పారు. వర్గాలని అందరినీ కూడా మోసం చేసి గద్దెనెక్కినటువంటి భారతీయ జనతా పార్టీ వైఖరికి వ్యతిరేకంగా యావత్ భారతదేశంలో ఈరోజు యువకులందరూ సన్నద్ధం కావాలని, నాకు దక్కినటువంటి యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి పదవి ఈ దేశంలోని యువకుల పక్షాన, విద్యార్థుల పక్షాన ఈ దేశంలో నిరుద్యోగ సమస్యను తరిమికొట్టి ప్రతి ఒక్క యువకుడికి, విద్యార్థులకి ఉద్యోగం లభించేలాగా, ప్రతి ఒక్క ఇంట్లో మంచి జరిగేలాగా, తన ఉద్యోగానికి తగినటువంటి జీతం వచ్చేలాగా ప్రయత్నం చేయడం కోసం యావత్ భారతదేశంలోని యువత పక్షాన పోరాటం చేయడానికి కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శిగా ముందరికి నడుస్తానని రాహుల్ గాంధీ గారికి, అలాగే మా నేషనల్ ప్రెసిడెంట్ యువజన కాంగ్రెస్ ఉదయ్ భాను గారికి, ఇన్ఛార్జ్ కృష్ణ అల్వార్ గారికి, కేసీ వేణుగోపాల్ గారికి, రఘువీరారెడ్డి గారికి, కేవీపీ రామచంద్రరావు గారికి, రుద్రరాజు గారికి, కొప్పుల రాజు ఐఏఎస్ గారికి అందరికీ కూడా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నాకు ఈ అవకాశం కల్పించినటువంటి యావత్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా శిరస్సు వంచి కమిట్మెంట్ ఇస్తా ఉన్నా. ఈ దేశంలోని యువత పక్షాన, విద్యార్థుల పక్షాన యువకులందరినీ సమాయత్తం చేసి ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలందరినీ కూడా వేధిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీని ఏ విధంగా నిర్వీర్యం చేయాలి, భారతీయ జనతా పార్టీ మతతత్వం పేరుతో, కులాల పేరుతో, ప్రాంతాల పేరుతో, వర్గం పేరుతో, వర్ణం పేరుతో విభజించి పాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఈ దేశ సరిహద్దుల నుంచి తరిమి కొట్టేదాకా ఆంధ్రప్రదేశ్గా, అలాగే ఇండియన్ యూత్ కాంగ్రెస్ గా కమిట్మెంట్. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పాఠశాలలో హర్ ఘర్ తిరంగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, డిపిఎస్ చైర్మన్ ఎమ్మెల్సీ మల్కా కొమ్రయ్యలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ
పార్టీలకు అతీతంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం పిలుపు మేరకు గడిచిన 5 ఏళ్లుగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, హర్ ఘర్ తిరంగాలో భాగంగా 40 లక్షల ఇళ్లపై జాతీయ జెండా ఎగురవేస్తామన్నారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా తమ ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. హర్ ఘర్ తిరంగా అనేటటువంటి కార్యక్రమాన్ని నిర్వహించి విద్యా సంస్థల్లో, అదేవిధంగా కాలనీస్లో, ఇళ్లల్లో ఈ కార్యక్రమం జరుపుకోవాలి. ప్రతి ఇంటి మీద మన భారతదేశ తిరంగా జెండా ఎగిరేయాలి అనేటువంటి కార్యక్రమం మతాలకు, కులాలకు, ప్రాంతాలకు అతీతంగా భారతీయులందరూ కూడా ఈ హర్ ఘర్ తిరంగా జరుపుకోవాలని చెప్పేసి కూడా భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ కార్యక్రమం ఒక సంకలనలో ఈరోజు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఒక మేనేజ్మెంట్ కొమరే గారి ఒక ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జరపడం జరిగింది. వేలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. రేపు 79 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కూడా మనం ఒక సైనికుల్ని, వారి యొక్క త్యాగాల్ని, భారతదేశం ఒక స్వాతంత్ర ఉద్యమంలో మన స్వాతంత్ర యోధులు వారు చేసిన త్యాగాల్ని, అదేవిధంగా భారత విభజన సమయంలో భారతదేశంలో జరిగినటువంటి విషాద గాథల్ని మన తరానికి తెలవాలి, ఈ కొత్త తరానికి తెలవాలనేటువంటి ఒక దృష్టితో 14వ తారీఖు నాడు కూడా ఈ యొక్క భారత విభజన దినాన్ని మనం అందరం కూడా ఆ రోజు విషాదమైన దినం అయినప్పటికీ కూడా చరిత్ర మన దేశవాసులకు, మన భావి తరానికి తెలియడానికి ఆ కార్యక్రమాలు కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. ఈరోజు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జరిగిన కార్యక్రమంలో ఇక్కడ విద్యార్థులు కూడా పాల్గొన్నారు. వాళ్ళ ఇళ్ల మీద కూడా వాళ్ళు పెట్టుకుంటారని చెప్పేసి కూడా శబ్దం తీసుకోవడం జరిగింది. నేను రేపు భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి కూడా అదేవిధంగా తిరంగా యాత్ర సంబంధించినటువంటి ఈ కార్యక్రమంలో నెక్లెస్ రోడ్ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ సెక్రటరీ దగ్గర జరుగుతున్న వేలాది మంది విద్యార్థులు, ప్రజలు, అదేవిధంగా యువకులు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా విద్యాశాఖకు ప్రత్యేక మంత్రిని ఇంతవరకు కూడా కేటాయించకపోవడం దిక్కుమాలిన చర్య అని నవతరం స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నీరటి రాంప్రసాద్ ఆరోపించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహం ముందు ఎన్ఎస్ఎఫ్ నాయకులు విద్యార్థులతో కలిసి విద్యారంగ సమస్యలను పరిష్కరించడానికి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత పాలన మీద నిరాశతో కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెడితే 2 సంవత్సరాలు కూడా పూర్తి కాకుండానే ఈ ప్రభుత్వం ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు. కేవలం వాళ్ళ కమిషన్ల కోసం మాత్రమే పనిచేస్తున్నారు. ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 18 నెలలలో విద్యాశాఖను తమ దగ్గర పెట్టుకున్న ముఖ్యమంత్రి గారు ఎన్ని పాఠశాలలు విజిట్ చేశారు, ఎన్ని సంక్షేమ వసతి గృహాలు విజిట్ చేశారో చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రోజున 18 నెలల కాలంలో ఈ రోజున ప్రతి నెల ఏదో ఒక పాఠశాలలో, ఏదో ఒక జిల్లాలో విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారు, ఫుడ్ పాయిజన్లు జరుగుతున్నాయి. అయినా కానీ నిరతనట్టుగా ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి గారి తీరుంది. విద్యాశాఖను తన దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. విద్యాశాఖ తన దగ్గర పెట్టుకుని ఒకవేళ ముఖ్యమంత్రి గారు బిజీగా ఉంటే విద్యాశాఖకు ప్రత్యేక మంత్రిని వెంటనే కేటాయించాలని చెప్పేసి కూడా ఈ రోజున ఎన్ఎస్ఎఫ్ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. విద్యార్థులకు స్కాలర్షిప్ రాక, ఫీజు రియంబర్స్మెంట్ రాక, తమ చదువులను పూర్తి చేసినప్పటికీ కూడా ఈ రోజున రాష్ట్రంలోని విద్యార్థులు ఉన్నత చదువుల కోసం తమ ఖచ్చితంగా పొందలేకపోతున్నారు. అనేక అవస్థలు పడుతున్నారు. సంక్షేమ వసతి గృహాలలో పురుగులన్నంతో తినాల్సిన పరిస్థితి ఉంది. ఈ రోజు మధ్యాహ్న భోజనానికి మెనూ చేంజ్ చేసినాం అని చెప్పి గొప్ప చెప్పుకున్న ప్రభుత్వానికి అందాల పోటీలకు పెట్టిన బడ్జెట్ ను కూడా ఈ రోజున మధ్యాహ్న భోజనానికి కేటాయించలేకపోతున్నారు. వెంటనే విద్యారంగానికి బడ్జెట్ పెంచాలి. అదేవిధంగా విద్యాశాఖకు మంత్రిని నియమించాలని చెప్పేసి, అదేవిధంగా రాష్ట్రంలో విద్యారంగ సమస్యలన్నీ పరిష్కరించి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు బకాయిలను విడుదల చేయాలని చెప్పేసి ఎన్ఎస్ఎఫ్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ మీరు వెంటనే ఈ చర్యలు చేపట్టని పక్షంలో అల్లూరు జిల్లా చింతపల్లి మండలం లంబసింగిలో నాటుసారా వద్దు ఆరోగ్యం ముద్దు అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీరామచంద్రమూర్తి, ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ మహేష్ కుమార్ గిరిజన ప్రాంతాల అవగాహన సదస్సులో రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పరిపాలనలో ప్రజలు ఆరోగ్యవంతులు కావాలని ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి దిశలో ప్రజలకు వివిధ రకాలుగా అందించుటకు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో నవోదయ కార్యక్రమం ద్వారా చేపడుతున్నామన్నారు. ఇంప్లిమెంట్ చేసి ప్రతి విలేజ్ లో కూడా నాటు సారా రహిత గ్రామాలుగా తయారు చేయాలి అనే కాన్సెప్ట్తో మేము
స్టార్ట్ చేసినాం ఎక్సైజ్ డిపార్ట్మెంట్. విత్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్తో, రెవెన్యూ డిపార్ట్మెంట్తో, ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో అందరితో కూడా టైఅప్ చేసుకొని మేము ప్రతి విలేజ్లో గ్రామ సభలు కండక్ట్ చేసి నాటుసారా రహితంగా ఉండాలి అని చెప్తూ మేము ఒక్కొక్క విలేజ్ చేసుకుంటూ పోతున్నాము. ఆ సందర్భంగా ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లా లమ్మసింగి పంచాయతీ కురుబైలు గ్రామంకి వచ్చి ఒక గ్రామ సభ కండక్ట్ చేసి ఒక తీర్మానం ఈ ఊళ్ళో ఈ రోజు నుంచి మేము నాటుసారా ఖాయము అనేది ఒక తీర్మానం చేసుకొని మేము పెట్టాము. ఈ నాటుసారా వలన జరిగే దుష్ఫలితాలు కన్సర్న్ డాక్టర్ ద్వారా మేము విశదీకరించినాము. ప్లస్ ఇక్కడికి వచ్చిన ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు, అసిస్టెంట్ కమిషనర్ గారు, పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ గారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ తహసీల్దార్ గారు అందరూ కూడా ప్రజలందరికీ నాటుసారా వల్ల కలిగే దుష్ఫలితాలు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పినారు. ప్లస్ దానివల్ల కలిగే దుష్పరిమాణాలు అన్నీ కూడా చెప్పి క్లియర్గా ఒక్కొక్కరి 1 by 1 క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాము. ప్లస్ దట్టు ఈ కురుబైలు గ్రామంలో ఇంత మారుమూల ప్రాంతంలో ప్లస్ ఒక కమిటీగా ఏర్పరిచి ఆ కమిటీ ద్వారా ఇంకా మళ్ళీ జీవితంలో ఎవరు ఉండకూడదు, ఎవరు తయారు చేయకూడదు అని ఒక నిర్ణయం తీసుకున్నాము. ప్లస్ ఎవరికైనా నాటుసారా రాసేసి వాళ్ళకేమీ అవకాశాలు లేకపోతే వాళ్ళని కూడా మేము మా దగ్గరికి వస్తే మేము వాళ్ళని ఏదో ఒక పని కల్పించి మేము వాళ్ళకి నాటుసారా తయారు చేయకుండా తయారు చేస్తాము వాళ్ళని. అంత మరీగా కన్జ్యూమ్ బాగా ఎక్కువయ్యి వాడు ఉంటే దాన్ని కూడా తీసుకొని డీఎడిక్షన్ సెంటర్లో మేము సబ్మిట్ చేసి వాళ్ళని కూడా అధికారి శ్రీ గౌరీష్ గారికి, అదేవిధంగా మా డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్స్కి, పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ గారికి, రెవెన్యూ తరఫున వచ్చిన డీటీ గారికి, సెక్రటరీ గారికి, ఈ సభకి ఇచ్చేసిన గ్రామ సర్పంచ్ మరియు మహిళలు, ప్రెస్ సోదరులు అందరికీ నమస్కారం. మేము ఈరోజు మన వైజాగ్ నుంచి ఈరోజు ఈ సభలో పాల్గొనడానికి మాకెంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమానికి ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఈరోజు మేము అక్కడి నుంచి రావడం జరిగింది. అదేవిధంగా మన ప్రభుత్వం వారు మీకు తెలుసు, నవోదయం 2.0 అని ఈ నాటుసారాని ప్రతి గ్రామంలో నుంచి కూడాను నిర్మూలించాలి, పారద్రోలాలి అనే ఒక దృక్పథంతో కార్యక్రమాన్ని మేము స్టార్ట్ చేశాము. సో ఎక్కడైతే ఈ నాటుసారా ప్రాబ్లం ఉందో ఆ గ్రామాలన్నింటినీ కూడాను మేము ఫస్ట్ నుంచి గుర్తించి ఆ గ్రామాల్లో ఎవరైతే తయారు చేస్తున్నారో, వాళ్ళకి ఎవరైతే సహకరిస్తున్నారో వాళ్ళందరినీ కూడాను గ్రామ సభలు పెట్టి హెచ్చరించడం జరిగింది. వాళ్ళందరికీ కౌన్సిలింగ్ లాగా ఇవ్వడం జరిగింది. నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ మీటింగ్కి ఇక్కడికి కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన మీరు ఇక్కడ ఉద్యోగం బాగా చేసుకోవాలి. అదేవిధంగా మా డిపార్ట్మెంట్కి మీ సహాయ సహకారాలు అనేది చాలా అవసరము. మీరు ఇక్కడ ఏమైనా సారాయికి సంబంధించింది కానీ, గాంజాయి గురించి కానీ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు చేరవేయవలసిందిగా కోరుచున్నాము. ఇప్పటికే చాలామంది చెప్పున్నారు, డీటీ గారు చెప్పున్నారు, అదేవిధంగా పోలీస్ ఎస్ఐ వారు, మా సిఐ గారు మా చట్టాల గురించి చెప్పున్నారు. అంటే ఎంత కఠినంగా అయ్యాయి, అంతకు ముందు కన్నా ఏ విధంగా చేంజ్ అయ్యి ఉన్నాయి అనేది అందరికంటే ఇక్కడికి ఐడి అటెండర్స్ వచ్చున్నారో లేదో తెలియదు. మీరు చెప్పండి ఎందుకు. ఒకవేళ అనేది చాలా సీరియస్గా ఉంది ఈ సారాయి మీద. ఎందుకు గవర్నమెంట్కి ఏమైనా లాస్ ఉందా? అది కాదు, మన రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో జీవించాలనేది మెయిన్ ఆశయం అనమాట మన గవర్నమెంట్ది. దీనివల్ల ఏ విధంగా ఫైనాన్షియల్గా లాస్ అవుతున్నారు, నెక్స్ట్ ఆరోగ్యపరంగా ఏ విధంగా లాస్ అవుతున్నారు అనేది మన డాక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. దీని మీద ఎంత సీరియస్గా ఉన్నారు అని అంటే పీడీ యాక్ట్, అంటే పీడీ యాక్ట్ అనేది ఒకరి మీద బుక్ అయితే, అంటే ఎవరైనా ఒక 2-3 సార్లు కేసులో నమోదైనట్లయితే వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెడతారనమాట. ఏ విధంగా వాళ్ళ వలన గ్రామ ప్రజల యొక్క ఆరోగ్యం పాడవుతుంది. అదే బాడీ మీద కళ్ళు అనేవి మనకు చాలా ఇంపార్టెంట్. మన చూపు లేకపోతే మనకి ఏం కనిపించదు. కాబట్టి మనం నాటుసారా తీసుకుంటే కళ్ళు పాడైపోతాయి. కాబట్టి అవి ఆపేయాలి. తర్వాత లివర్ పాడైపోతుంది. లివర్ ఏంటంటే చాలా సైలెంట్గా పాడైపోతుంది. దానివల్ల మనకి వెంటనే తెలియదు. లివర్ పాడయ్యి 3వ స్టేజ్ 4వ స్టేజ్ వచ్చిన తర్వాత కానీ తెలియదు అన్నమాట. అప్పటికే మొత్తం జరిగిపోతుంది. మనం తర్వాత ఎన్ని మాత్రలు వాడినా, ఎన్ని ఇంజెక్షన్స్ చేసుకున్నా కూడా లివర్ పాడైపోతూనే ఉంటుంది, కానీ మళ్ళీ బాగవడం అనేది జరగదు. అందువల్ల అందరూ జాగ్రత్తగా ఉండి నాటుసారా అనేది లేకుండా చూసుకొని, ఎవరైనా తాగితే మాత్రం వాళ్ళకి మానిపించి హాస్పిటల్కి తీసుకొచ్చి
డీఅడిక్షన్ సెంటర్స్ ఉంటాయి మనకి. నర్సీపట్నంలో ఉంటుంది, కేజీఎస్ దగ్గర ఉంటుంది, పాడేరులో కూడా ఉంటాయి. అక్కడికి తీసుకెళ్ళి అక్కడ మళ్ళీ కల్పించి వాళ్ళతో మేము చేపిస్తాము. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ట్రంప్ టారిఫ్ల భారం, వచ్చే నెల అమెరికాకు మోదీ. పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచింది, నారా లోకేష్. బీజేపీలో రాక్షసులున్నారు, వెళ్ళకండి, ఎమ్మెల్యే రాజా సింగ్. తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి నియమించండి, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు రాంప్రసాద్ డిమాండ్. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.